ఈ విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన దాష్టికాలు, భూ కబ్జాలు, కథ వ్యవహారము ఉత్తరాంధ్రను అడిగితే చెప్తుంది. ఉత్తరాంధ్రలో 33,000 ఎకరాలు వీళ్ళంతా కబ్జా చేశారు. 33,000 ఎకరాలంటే ఏంటి? మన అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని ప్రాంత అంత ల్యాండ్ను అక్కడ కబ్జా పెట్టారు. అంత స్థలం అని ఉత్తరాంధ్ర మొత్తం. అది మన సర్వేలో తేలిన లెక్క. అది విజయసాయి రెడ్డి అండ్ టీము, ఇంకా వైసీపీ లీడర్లు, కొంతమంది కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు ఆ ఉత్తరాంధ్ర ప్రజానికం అమాయకులు కాబట్టి వాళ్ళను బెదిరించి విశాఖపట్నంలో విలువైన భూములన్నీ బినామీల పేరు మీద మార్పించి కలెక్టర్ల చేత బెదిరించి 22A కింద ఆ సైట్లను పెడతామని బెదిరించి రాయించుకొని కొంతమందికి మంచి బిట్లను కొంత డబ్బు ఇచ్చేసేది, ఇంత రేటుకు మాకు అమ్మాల్సిందే అని అంత దుర్మార్గమైన పనులు చేశారు. మామూలుగా అయితే ఇటువంటి అన్ని మన దేవతల కాలంలో చెప్పుకుంటే రాక్షసులు అని ఉండేవాళ్ళు. మనం విన్నాం, కథల్లో చదువుకుంటాం. అంటే రాక్షసులు వచ్చి ప్రజల మాన ప్రాణాలను, బంగారు డబ్బులను దోచుకొని వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా విరుచుకుపడి ప్రజల్ని దగ్గర ఉన్న ఆస్తి పాస్తులని గుంజుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఏమీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. కానీ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వాటి మీద అంతా కేసులు ఫైల్ చేసేసి ఇమ్మీడియట్గా ఇతన్ని, ఇప్పుడు ఆయన A2గా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఆయన ఏమన్నా అయితే జగన్మోహన్ రెడ్డి, ఈయన A2 ప్లస్ సాక్షి కూడా ఇంక ఈయనే. ఆ లెక్కల తారుమారు గోల్మాల్ గోవిందం అంతా చేసింది ఈయనే. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, నేను చెప్తున్నా కదా, ముఖ్య పాత్రగా ఈయన ఉన్నారు. అన్నీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలియదు. ఆ లెక్కలు పక్కలు ఇవన్నీ కూడా ఈయనకే తెలుసు. కాబట్టి ఇతనే సాక్షిగా ఉంటాడు. రేపు అప్రూవర్గా మారిపోతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే. ఇప్పుడు విజయసాయి రెడ్డి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది.